దాన్ని గురించి లక్ష్మీతంత్రంలో మహిషాంతకరీ సూక్తం దృష్టం దేవైర్మహర్షిభిః, దేవతలు మహర్షుల చేత ఈ స్తోత్రము దర్శింపబడినది అని రాశారు. వేదమంత్రములను ఎట్లయితే దర్శింపబడ్డాయో అంటే అపౌరుషేయములు, అంటే ఋషులు ఎవరో వ్రాసినవి కాదు వేదమంత్రములు, వాళ్ళు తపస్సులలో ఉన్నప్పుడు వినపడ్డవి. అట్లనే ఇక్కడ ఈ స్తోత్రము కూడా అపౌరుషేయం, వ్రాసింది కాదు, దర్శింపబడినది అని చెప్పటంలో ఉద్దేశం అది. కాబట్టి ఈ అపౌరుషేయమైన స్తోత్రం అతి ప్రభావవంతమైనది. ఈ 38 శ్లోకాలు చదువుకోగలిగిన వాళ్ళు ఇది చదువుకోవటము విపత్తుల నాశనానికి చాలా మంచిది. విపత్తులు అంటే ఉన్నట్టుండి అంత బాగానే జరుగుతుంటుంది, సడన్గా ఆసుపత్రిలో చేర్చవలసి వస్తుంది, ఉన్నట్టుండి ఏదో ఆపద వస్తుంది, ఉన్నట్టుండి పరిగెత్తవలసి వస్తుంది ఎక్కడికో, ఏదో అయిపోతుంది ఎవరికో, ఏదో ఒక రకంగా డబ్బు ఖర్చు కావటం, మానసికంగా వ్యధలు, సడన్గా ఏమైనా యాక్సిడెంట్స్ అనుకోకుండా జరగటం, ఇట్లాంటివి వాటికి ఇది మంచిది. అట్లా బాధపడేవాళ్ళు, ఏ దారి తెన్ను తెలియకుండా ఇబ్బంది పడుతున్నామనుకునేవాళ్ళు ఈ మహిషాంతకరీ సూక్తం చదువుకోవటం మంచిది.